నిజానికి అంత ల్యాండ్ మన దగ్గరే ఉంది మేడం. మన దగ్గర అంత ల్యాండ్ ఎక్కడుంది? మన దగ్గర అంటే తాతయ్య దగ్గర, మన ఊళ్ళో. నో మేడం, ఏం మాట్లాడుతున్నావు రాహుల్? అంటే ఇప్పుడు వెళ్ళి ఆ ముసలాయన దగ్గర మీ పొలాలు ఇవ్వండి అని చేయి చాపంటావా? ఆ ఇంటితో ఆ ఊరితో ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయి. మళ్ళీ ఆ గడప తొక్కే సమస్య లేదు. అనుకున్న సాధించడానికి కానీలు కారణాలు ఉండకూడదని మీరే చెప్పారు కదా మేడం. ఇప్పుడు వద్దంటున్నారేంటి? ఎందుకంటే కొన్ని లక్ష్యాల కన్నా జీవితం గొప్పది. అదెక్కడా తల వంచదు, తల దించుకుని వెనకడుగు వెయ్యదు. అది కాదు మేడం, ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఏవో చిన్న ఈగోల వల్ల ఇంత పెద్ద ప్రాజెక్ట్ని వదులుకోలేను. ప్లీజ్ మేడం. నో రాహుల్, ఒక్కసారి నో అంటే నో అంతే. నో యూ టర్న్. నువ్వు తలుచుకుంటే ఇంతకన్నా గొప్ప ప్రాజెక్ట్సే చేయగలవు. ఈ ప్రాజెక్టు మాత్రం ఇంతటితో మర్చిపో. ఇక దీని గురించి ఇలాంటి డిస్కషన్స్ అనవసరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఇచ్చావు, కానీ ఏ రోజు నిన్నొక్క మాట అనలేదు. నువ్వున్నావు, చూసుకుంటావులే అన్న ధైర్యంతో బాధని గుండెల్లోనే పెట్టుకొని నవ్వుతూ బతికేస్తున్నాను. కానీ పెద్ద పరిస్థితి చూస్తుంటేనే గుండె తరుక్కుపోతుంది. అయిన వాళ్ళందరితో కలిసి ఆప్యాయతల మధ్య బతకాల్సిన ఈ వయసులో ఆయనకెందుకీ నరకయాతన? పోనీ తెలుసు తెలియకో తప్పు చేశారనే అనుకుందాం. ఇన్నాళ్ళు ఒంటరితనంతో అనుభవించిన శిక్ష సరిపోదా? చాలు స్వామి, ఇప్పటికైనా ఆయన పిల్లలు ఆయనకు దగ్గరయ్యే దారి చూపించు. ఈశ్వర్ ప్రసాద్ గారు రాలేదమ్మా? ఒంట్లో కొంచెం నలతగా ఉంటే రాలేకపోయారు పంతులు గారు. ప్రతి సంవత్సరం ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళ అబ్బాయి అరుణ్ ప్రసాద్ గారి పేరును అభిషేకం చేసేవారు. ఆయనకి కొడుకన్నా కుటుంబం అన్నా ఎంతో ప్రేమ. అందుకే ఆయన రాకపోయినా ఈ సంవత్సరం నేనే అభిషేకం చేశాను. ఈ ప్రసాదం తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వమ్మా. అర్థమైంది స్వామి. ఏం చేయాలో ఎలా చేయాలో మంచి దారి చూపించావు. పెద్దయ్యకి అరుణ్ బాబు మీద ఎంత ప్రేమో, అరుణ్ బాబుకి పెద్దయ్య అంటే అంతే ప్రేమ. పెద్దయ్య బాధ అరుణ్ బాబుకి చెప్తే అర్థం చేసుకుంటారు. తప్పకుండా పెద్దయ్య కోసం వస్తారు. రాహుల్, రాహుల్, ఏంట్రా ఈ ఆవేశం? ఏమైంది నీకు అసలు? అయినా అమెరికా నుంచి వచ్చి రాగానే మేడంతో ఇలాంటి టాపిక్ డిస్కషన్ పెట్టేది? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎన్నో ఏళ్ల నా కళ, నా జీవితం అన్నయ్య. జస్ట్ యూజ్లెస్ ఈగోస్ కోసం ఈ ప్రాజెక్ట్ వదులుకోమంటాను చూడు. మేడంకి తాతయ్యన్నా ఆ ఊరన్నా ఇష్టం లేదురా. ఏం చేస్తాం చెప్పు? ఇష్టం లేకపోవడం ఏంటి? ఇట్స్ జస్ట్ అన్ ఎమోషన్. అవసరం బట్టి మారుతుంది. అవసరం అయితే మనం మార్చుకోవాలి. అయినా నాకు మాత్రం సరదానా? అంత ల్యాండ్ ఎక్కడైనా దొరికితే కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు. ఇప్పుడు ఇంత ల్యాండ్ ఒకే చోట సంపాదించాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. అంతవరకు మన కోసం ఆ ప్రాజెక్ట్ ఆగదు. అయినా ఒక్కసారి తాతయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఏమీ కాదు. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు తాతయ్య ఇక్కడికొచ్చారు. ఇంటికొచ్చిన తాతయ్యనే వెళ్ళిపోమంటే తిరిగి ఆస్తి కోసం తాతయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతుందని ఎలా అనుకుంటున్నావు? వాట్? ఇంటికొచ్చిన మనిషిని పొమ్మండం ఏంటన్నయ్య? అయినా అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు కట్టుబట్టలతో పంపించేశాడు కదా అని కాళ్ళ దగ్గరకు వచ్చిన అంత ఆస్తిని కాదనుకుంటారా ఎవరైనా?
రాహుల్, ఆవేశంలో ఏదో అనేసాన్రా. పాప నువ్వు కూడా ఆ ప్రాజెక్ట్ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటావో వదులుకోమంటే బాధగానే ఉంటుంది. నాకు చెప్పడం కష్టంగానే ఉంది, కానీ తప్పదు. ఆ ఊళ్ళో పొలాలు ఉంటేనే ప్రాజెక్ట్ అవుతుంది అంటే ఆ ప్రాజెక్టే అవుతున్నానా? మళ్ళీ వచ్చి ఇదే మాట చెప్తున్నానేంటని అనుకోవద్దు. ఆ ఊరి విషయంలోనూ ఆ మనిషి విషయంలోనూ నా అభిప్రాయం ఎప్పటికీ మారదు. కానీ మేడం, నన్ను పూర్తిగా మాట్లాడి చూడు, నీకు చాలా తెలివితేటలున్నాయి. ఏ బిజినెస్లోనైనా అద్భుతంగా రాణించగలవు. వేరే ఏదైనా ఆలోచించు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదో చేద్దాం. అవసరం లేదు మేడం, ఆ ప్రాజెక్టే చేస్తాను. మళ్ళీ ఆ ఊరు పొలాలని మాత్రం మాట్లాడద్దు. లేదు మేడం, ఇప్పుడే ఫ్రెండ్ మెసేజ్ చేశాడు. చెన్నైకి దగ్గరలో ఒకే ఓనర్కి చెందిన చాలా ఎక్కువ ల్యాండ్ ఉందంట. ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాను. తప్పకుండా వర్కౌట్ అవుతుందనిపిస్తుంది. గుడ్, దట్స్ ద స్పిరిట్. చూసావా, ఇప్పుడే వేరే దారి లేనట్టు మాట్లాడావు. ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆలోచించాను మేడం, నాకు ఇప్పుడే సొల్యూషన్ దొరికింది. గుడ్, వీలు చూసుకుని వెళ్ళి ఆ పని చేసుకునిరా. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెన్నై ఏంటి, అంత ల్యాండ్ ఉండటం ఏంటి? అసలు నీకెప్పుడు మీ ఫ్రెండ్ మెసేజ్ చేశాడు? అసలు ఏం ఆలోచిస్తున్నావురా? అచ్చ మేడం లాగే ఆలోచిస్తున్నాను అన్నయ్య. అనుకున్నది సాధించాలంటే ఎన్ని అడ్డంకులొచ్చినా దాటుకుపోవాలి గాని ఆగిపోకూడదు. అంటే ఇంకా అర్థం కాలేదా అన్నయ్య? కళ్ళ ముందు బంగారం లాంటి తాతయ్య పొలాలుంటే చెన్నై ముంబై అని ఎందుకు తిరుగుతాను? ఇప్పుడు నా ప్రయాణం మహేంద్రవరం తాతయ్య దగ్గరికి. ఏం మాట్లాడుతున్నావురా? మేడంకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా తెలుస్తుంది? అసలు ఊరితో గాని ఊరు మనుషులతో గాని మేడంకి ఏం సంబంధం లేదు. అక్కడ విషయాలు తెలిసే అవకాశం లేదు. సో ఈ విషయంలో నేను సేఫ్. పొలాల గురించి తాతయ్యని ఎలా ఒప్పించాలా అని ఆలోచించాలి. తాతయ్యకి ఇప్పుడు కావాల్సింది పొలాలు ఆస్తులు కాదురా, మన ప్రేమ. అసలు మొన్న తాతయ్య వచ్చి వెళ్ళిపోతే చాలా బాధేసింది. నువ్వు పొలాల కోసం వెళ్ళినా నిన్ను చూస్తే చాలు తాతయ్య ప్రాణం లేచొస్తుంది. చాలా సంతోషిస్తారు. వెళ్ళరా, ఇక్కడ అమ్మకు అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. ఇక నా భవిష్యత్ అక్కడే అన్నయ్య, దానికోసమే వెళ్తాను. దర్శనం బాగా జరిగిందా సరసు? బాగా జరిగింది పంతులు గారు. ఈసారి దేవుడు కోరిన కోరికలన్నీ తీర్చేస్తానని మాటిచ్చాడు. అందరూ మంచి కోరుకునేదానివి, అందరూ సంతోషంగా ఉంటే పొంగిపోయేదానివి. నీకోసం కాకపోతే దేవుడు ఇంకెవరి కోసం ఆలోచిస్తాడమ్మా? ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఏముంది, మంచి మొగుడు రావాలని కోరుకుని ఉంటుంది, అంతే కదా సరసు? అయితే చక్కటి రాకుమారుడు రెక్కల గుర్రం మీద నిన్ను వెతుక్కుంటూ వస్తాడమ్మా. అవునా పంతులు గారు? అయితే ఒక్క రాజకుమారుడు కాదు, ఇద్దరు రాజకుమారుల్ని 2 రెక్కల గుర్రాల మీద రమ్మని చెప్పండి పంతులు గారు. ఇద్దరెందుకే? ఒకరు నా కోసం, ఇంకొకరు నా చెల్లెల కోసం. అమ్మ సరసు, రా. మనసులో ఎంత బాధున్నా లోకమంతా నవ్వులతో నింపేస్తుంది మా సరసు. సరే సుబ్బులు, ఉంటాము. సరే సరసు, చిన్ని లంగవణి చాలా బాగా కుట్టావు. నాకు కూడా ఇలాంటిదే కుట్టాలి. అలాగే సుబ్బులు. రా బామ్మ, ఉంటాను సరసు. ఉంటానమ్మా. రా. ఆగిపోయినవే, రా. వచ్చేసినావా? అప్పుడే వచ్చేసినావే? ఇంకా జాతర 5 రోజులుందిగా, తిరిగ్గా అన్ని
అన్ని చూసుకొని ఒకేసారి అప్పుడు రాలేకపోయినావా? నాగమణి వచ్చేసింది కదా, ఇంకా ఎందుకు అరుస్తావు? అరుత్తానంటావేంటయ్యా? ఎప్పుడనగా గుడికెళ్ళింది, ఎప్పుడొస్తున్నది? దీని మొహానికి గుళ్ళు గోపురాలు అవసరమా? పోనీ ఇదంటే తిరగ నేర్చినాది ఉండలేక ఎల్లినాదే అనుకో, ఆ తింగరదాన్ని కూడా తిప్పడం అవసరమా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు సెల్లిని గంగిరెద్దులా ముస్తాబు చేసి ఊరి మీదికి తీసుకెళ్దామా అని చూస్తది. ఏ ఇదెళ్ళకపోతే గుడి తలుపులు తెరవరా? దేవుడికి హారతులు నైవేద్యాలు ఇవ్వరా? అమ్మా గుడికి కదా వెళ్ళింది, వెళ్తే తప్పేంటి? మనం వెళ్ళలేదా? వెళ్ళావురా, కానీ దేవుడికి దండం పెట్టి వచ్చేసాం. కానీ దీనిలాగా ఈయాల దాకా ఊరేగలేదు కదా. అయినా ఇదెక్కడ తిరిగితే నాకేటి? ఇంటి తాళాలు ఇచ్చి వెళ్ళాలి కదా. ఇదొచ్చేదాకా దీనికోసం బయట జాగారం చెయ్యాలా? తాళాలు నేను తీసుకెళ్ళలేదత్తా. అదిగో ఆ కిటికీ దగ్గర పెట్టాను. అవునా? ఇక్కడే ఉన్నాయమ్మా. అందుకే ఏదైనా మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించమని చెప్పేది. తాళాలు ఇంటి ముందే పెట్టుకుని పిల్లల్ని ఊరికే ఆడిపోసుకున్నావు. ఆపవయ్యా, అది గూట్లో తాళాలెట్టిపోతే నాకెట్టా తెలుస్తుంది? ఒక మాట చెప్పాలి కదా. ప్రభకి ముందే చెప్పానత్తా. అవును, ఇది చెప్పింది కదూ, నేనే మర్చిపోయాను. ప్రభా సరస్సు తాళాల గురించి చెప్పిందట కదా, మరి ముందే ఎందుకు చెప్పలేదు? హే, నాకెప్పుడు చెప్పావే? అదేంటి ప్రభా, తాళాలేసి కిటికీలో పెడతాను, తొందరగా వస్తే తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు చెప్పలేదంటున్నావు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తున్నానా? చూడమ్మా ఎన్ని మాటలు అంటుందో. అది ఏమన్నా అంటుందే? అబద్ధాలాడే బుద్ధి నా కూతురిది కాదే, నీది. అప్పుడెప్పుడో మీ నాన్న 2 నెలల్లో డబ్బులు పంపిస్తానని చెప్పి మిమ్మల్ని నా నెత్తిన పడేసి పోయినాడు. ఇంతవరకు పైసా పంపడం కాదు కదా, ఒక్క ఉత్తర ముక్క కూడా రాయలేదు. నువ్వు ఆ అబద్ధాల కోరు కూతురువే కదా, నీకు ఆ బుద్ధిలే వచ్చినాయి. ఎందుకే ఎప్పుడో జరిగిపోయినవన్నీ తవ్వుతూ కూర్చుంటావు? తాళాలు దొరికాయి కదా, లోపలికి పద. ఈ పనికి మాలోళ్ళ వల్ల పైసా ఉపయోగం లేదు గాని మాట మాత్రం పడనీయుడు. పదవే, తాళాలేటీరా. చిన్ని ఏడవద్దమ్మా, ఇదిగో అయిపోయింది, వచ్చేస్తున్నా. అరే చిన్ని, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడకు, నాన్న వచ్చేస్తారు. ఏం కావాలి? ఏడవకమ్మా, ఏడవకు, నాన్న వచ్చేస్తారు. ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఊరుకో ఊరుకో, ఆకలిస్తుందా? ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. అయ్యో పాలు లేవు. పాలు తాతేమో పాలు పోయినన్నాడు. ఇప్పుడు చిన్ని ఆకలితో ఏడుస్తుంది. ఎలా? అయ్యో ఇప్పుడు ఎలా?
ఓమా ఏడుక్కడా నాన్న వచ్చేస్తారు. అయ్యో తేనమ్మా తేనె, తేనమ్మా తేనె, పుట్ట తేనె. ఇదిగో బాబాయ్ 50 రూపాయలు తేనివ్వు. రమ్మా రాత్రి ఏంటమ్మా సరసు, ఏంటమ్మా పాపను ఒళ్ళో పెట్టి కూర్చున్నా? ఉయ్యాల్లో వేయొచ్చు కదా. ఇప్పుడే ఉయ్యాల నుంచి తీసానన్నా. పాపం ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూనే ఉంది. పాలు లేవు. అదేంటమ్మా, ఈరోజు పాలు పోయలేదా? పద్దు ఇవ్వలేదని ఈరోజు పాలతో పాలు పోయలేదు నాన్న. కానీ చిన్ని ఏడు పాపలేదు. అందుకే ఈ తేనె పట్టి పడుకోబెట్టా. భగవంతుడా, ఎందుకింత పరీక్ష పెడుతున్నావు? భార్యను దూరం చేసి నా బిడ్డల్ని తల్లి లేని వాళ్ళని చేశావు. స్నేహితుడికి సాయం చేసిన పాపానికి ఊళ్ళో ఏ ఆధారం లేకుండా పోయింది. కన్న బిడ్డకి పాలిచ్చే పరిస్థితి కూడా లేదు. మీ అమ్మ దూరం కాగానే నా జీవితమే అయిపోయింది అనుకున్నానమ్మా. లేదమ్మా, లేదు. మీతోనే ఇంకో కొత్త జీవితం మొదలు కాబోతోంది. ఏదో ఒకటి చేస్తానమ్మా. ఎంత కష్టమైనా పడతాను. నా ప్రాణం ధారపోసైనా సరే మీకే లోటు లేకుండా చూసుకుంటాను. ఉన్న పళంగా ఈ నిర్ణయం ఏంటి బావా? పిల్లల్ని వదిలేసి ఒక్కడివే అంత దూరం వెళ్ళడం అవసరమా? ఇంకొక్కసారి ఆలోచించు బావా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను బావా. ఇంక నాకు ఈ ఊళ్ళో ఏం మిగులుందో చెప్పు. ఇల్లు పోయింది, పొలాలు లాక్కున్నారు. పెద్ద ఆయనకి భయపడి కూలి పని కూడా ఎవరూ ఇవ్వట్లేదు బావా. నా పిల్లల్ని ఏం పెట్టి పోషించాలి?
పైగా ఉమ్మలేని ఊళ్ళో అస్సలుండలేను బావా. నేను పని కోసం కాళ్ళరిగేలా తిరుగుతుంటే నా బిడ్డ ఈ వయసులో ఇంటి పని వంట పని కూడా చేస్తూ చెల్లిని చూసుకుంటుంది. మీ చెల్లెలు పిల్లల భవిష్యత్తు కోసం చాలా కలలు కంది బావా. అవన్నీ నిజం చేయాలంటే నేను ఇక్కడ ఉండకూడదు. అందుకే కష్టపడి దుబాయ్ వెళ్ళే అవకాశం సంపాదించారు బావ. అక్కడికెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తాను. కొన్నేళ్లు కష్టపడి ఎంతో కొంత పోగేసి పిల్లల కోసమైనా మళ్ళీ తిరిగొస్తాను బావా. ఈలోగా నెల నెల డబ్బులు పంపిస్తాను. అంతవరకు సరస్వతిని చదివించి బాగా చూసుకో. అలాగే బావా, నీ ఇష్టం. తీసుకోమా.